అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్త వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఈరోజు నేను మైదుకూరు సంతకు రావడం జరిగింది. ఈ సంత వచ్చి ప్రతి శనివారం కూడా జరుగుతాయండి. అడ్రస్ వచ్చి కడప జిల్లా మైదుకూరు మండలం మైదుకూరు టౌన్ లో జరుగుతుంది. సంత వచ్చేసి బద్దివేల్ రోడ్ లో జరుగుతుంది సంత. ప్రతి శనివారం కూడా సంతలో రేట్లు ఏ విధంగా ఉన్న పూర్తి వివరాలని మనం తెలుసుకుందాం. వెనకైతే ట్రాఫిక్ ఫుల్ గా ఉంది, అసలు పోవడానికి కూడా లేదు. అయితే ఫుల్ నిలబడిపోయిందండి. జీవా అయితే గేట్ లో పట్టడం లేదు, అసలు లోపల ఫుల్ అయిపోయింది. విపరీతంగా వచ్చాయి ఈ వారము మైదుకూరు సంతకు. పెద్ద పుట్టెలు, మేకలు, మేకపోతులు అన్ని దొరుకుతాయి సంతలో. అసలు పోవడానికి కూడా సందు లేకుండా ఉంది, విపరీతమైన రద్దీ ఉంది. అయితే చూద్దాం రేట్లు అన్ని ఎట్లా ఏ విధంగా ఉన్నాయనేది. మెయిన్ రోడ్ లోనే జరుగుతుంది కాబట్టి సంత కొద్దిసేపు ఇబ్బందిగానే ఉంటుంది. మైదుకూరు సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా జరుగుతుంది. పెద్ద పుట్టెలు, మేకలు, మేకపోతులు, చిన్నపిల్లలు అన్ని కూడా దొరుకుతాయి ఈ సంతలో. చాలా పెద్ద సంత ఇది కడప జిల్లాలోనే. ఈ వారం అయితే ఇంకా విపరీతంగా వచ్చాయి జీవాలు. అయితే జనాలు కూడా చూడండి, తక్కువ ఎట్టు చూసినా జనాలే, సంత నిండా జనాలే ఉన్నారు. జీవాలు కూడా అట్టి వచ్చినాయి. దూరం నుంచి వచ్చే వాళ్ళకు వెహికల్స్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. డీసీఎంలు కానీ, మామూలు బొలెరోలు కానీ, టాటా ఏసీ అన్నీ ఉంటాయి ఇక్కడ. వచ్చిన వాళ్ళకైతే ట్రాన్స్పోర్ట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మైదుకూరు సంత ఇది ప్రతి శనివారం కూడా జరుగుతుంది. కడప జిల్లాలోనే పెద్ద సంత ఇది. మొత్తం ఎటు సైడ్ చూసినా కూడా జీవాలే ఉన్నాయి. మన ఛానల్ కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. ఇంకా కొత్త సంతలన్నీ చూపిస్తాను. కట్ట ఉన్నాయి, పెద్ద కట్ట అడుగుదాం ఎంత చెప్తున్నాడు ధర వచ్చేసి. బాగున్నాయి ఇవి. లోపల సంత లోపల అయితే ఫుల్గా ఉన్నాయి జీవాలన్నీ. దించుతానే ఉండాలి జీవాలు ఇక్కడ ఆటోలో, గేట్లో వస్తానే ఉన్నాయి. ఈ కట్ట ఎంత ఉన్నాయి అడుగుదాం రేటు. ఇంతే అన్న రేటు 25,000. ఎన్నిడైనా 57 27,000 27,000 చెప్తున్నారు. ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటారు. చెప్పే రేటు వేరు ఉంటుంది, కొనే రేటు వేరు ఉంటుంది. కోతులు ఉన్నాయి, అడుగుదాం ఎంత చెప్తున్నాడు ధర. ఎంత చెప్పావునా రేట్? 30,000 చెప్తున్నాడు. చిరు టైంలో తగ్గించుకున్నాడు, బాగుంటాయి. తక్కువ ఒక 20 సార్, 20 కిలోలు, 20 మాంసం ఒక 20 సార్. 20 పైన వస్తాయంటాడు ఒక్కొక్కటి. బాగున్నాయి పోతులు. ఫిక్స్ రేట్ ఎలా తగ్గించుకుంటు దయ్యతలు ఉన్నాయి పోతులు. ఎంత చెప్పినాయా రేట్? ఎట్ చెప్పినా 23,000. జత వచ్చేసి 23,000 చెప్పినాడు. ఇవి ఫిక్స్ రేట్ ఏమో తగ్గించుకుంటారు, బాగున్నాయి. ఈ పక్క 2 ఉన్నాయి, అడుగుదాం. ఎంత చెప్పినావునా? అవునా ఎట్ అయిపోయినావు? 30,000 చెప్పినాడు. 2 బాగున్నావే. పెద్దది పోతుంది, అడుగుదామండి. బాగుంది. ఎంత చెప్పావునా? 25,000 చెప్పినట్టు. అది పోతు బాగుంది. ఇంకా ఒక 30 సార్, 30 కిలోలు వస్తాయంట. అది జీరో టైంలో తగ్గించుకుంటాడు. 25,000 చెప్తున్నాడు. ఆయనదే అడుగుదాం ఎంత చెప్తాడు ధర వచ్చి. బాగున్నాయి పిల్లలని, పెద్ద పొట్టేళ్ళు అన్ని. ఎంత అయిపోయావు? 28,000 అయిపోయాడు. ఎన్నిడైనా 30 పొట్టేళ్ళు అన్ని కలిపి చిరు టైం తగ్గించుకుంటారు. వచ్చాయినా మాంసం 20 కిలోలు వస్తాయంట ఒక్కొక్కటి. పోతున్నాయి, అడుగుదాం ఎంత చెప్తాడో ధర. ఎంత చెప్పాయా? 35,000. ఎన్నిన్నాయి? 11 ఉన్నాయి.
తవారపల్లె ఎంత వచ్చాయి మాంసం? మాంసం ఎంత వచ్చాయి? 20 నుంచి 26 కిలోలు వస్తాయంట. ఫిక్స్డ్ రేట్ తగ్గించుకుంటాడు పెద్ద ఆయన. పెద్ద పొట్టేలు ఉన్నాయండి, అడుగుదాం ఏం చెప్తాడు. ధర వచ్చేసి బాగున్నాయి. మంచి కూడా కొనుక్కున్నాం ఈ పొట్టెల్లో 40,000 బాగున్నాయి పెద్ద అన్ని పొట్టేళ్ళు. ఎంత వచ్చాయినా మాంసం? 30 కిలోలు 30 పైన వస్తాయంట. ఆడు కొన్నారంట వీళ్ళు కోసుకొని ఉగాదిగా అందరు కలిసి డిన్నర్ వేసుకో. బాగున్నాయి అయితే పొట్టేళ్ళు. కట్ట ఉన్నాయి, అడుగుదాం ఏం చెప్తున్నాడు. అన్ని బాగున్నాయి కూడా. నీటేనాయా? నీటేనా? ఎంత అయిపోయినావు? ఎంత చెప్తావు ధర? 26.5. ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. 20 పొట్టేళ్ళు ఉన్నాయి. 26.5 చెప్తాడు. ఫిక్స్ రేట్ ఏమైనా తగ్గించుకుంటారు పెద్ద అయితే. అడుగుదాం ఏం చెప్తాడు ధర? ఎంత అయిపోయినా? 2 31 చెప్పాడు. ఈ 2 అన్నవే ఇంకా 20 వచ్చాయా? ఒక్కొక్కటి 20 18.5 వచ్చాయంట ఒక్కొక్కటి. ఒక్కో కట్ట ఉన్నాయండి, అడుగుదాం పెద్ద కట్ట. ఎంత చెప్పినాయా ధర? చెప్పారు 29,000. బాగుండయి అయితే పెద్ద పొట్టేళ్ళు. ఇంకా 25 వచ్చాయా మాంసం? 25 పానంతో 40-45 ఉన్నాయంట. పానంతో ఫిక్స్డ్ ఇంకా తగ్గించుకుంటారు. అట 400 వేసారు కేజీ. పోయిన వారం తక్కువ ఉన్నాయి, అది ఈ వారం పెరిగాయి. కేజీ 400. 33 కేజీలు ఉందట పానంతో. 5 సంతలో ఎన్ని కాటాలు వేస్తారు ఎన్ని కూడా. తెల్లపోటీ ఎంత చెప్తాడు అడుగుదాం. ఎంత చెప్పినా? ఎంత చెప్పినా రేటు? 28. 28,000 చెప్పినాడు. బాగుంది అయితే. సంవత్సరం ఉంటుంది వయసు.